దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి నా తరఫున, నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ తాతయ్య గారికి, అమ్మగారికి మరియు సంఘ పెద్దలందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అర్హత లేని నన్ను దేవుడు నిలవబెట్టుకొని తన కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపించినందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు. అలానే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకున్నామండి. సర్వశక్తి, కృపయు, కనికరం కలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆకాశమందు ఆశీనుడమైన దేవ, మా మధ్యన సంచరించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ప్రభా తండ్రి, మా నీ సన్నిధిలో ప్రభా నువ్వు ఉండి తండ్రి మాకు ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించి నడిపించమని కోరుచున్నాం ప్రభా. నేను ఈ సన్నిధిలో చేయబోతే ఈ ప్రార్థన ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించిన దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, మీ వాక్యాలు చక్కగా పడకుండా తండ్రి నాయన నాతో మీరుండి నడిపించండి తండ్రి. నాయన మాట్లాడేది నేను కాదు కానీ ప్రభా, మీ వాక్య శక్తితో నాతో మాట్లాడమని కోరుచున్నాను తండ్రి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నేను విని వారంగా కాకుండా దాన్ని గ్రహించి తండ్రి మా జీవితాల్లో ఫలించడానికి నీ కృపను మాకు తోడయించమని ఈ చిన్న ప్రార్థన వేసినామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే దుఃఖము, ఓదార్పు. దుఃఖము, ఓదార్పు. దుఃఖం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్యను బట్టి లేదా ఏదో ఒక బాధను బట్టి, బలహీనతను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, లేదంటే ఇంకా అనేకమైన సమస్యలను బట్టి ఎవరి విషయంలో కూడా కొద్దిగా శ్రమ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది, దుఃఖం అనేది ఉంటుంది, మనకి కలుగుతుంటుంది. కానీ మనం ఎవరికి బాధ లేదు, చింత లేదు, మేము చక్కగా ఉన్నామని ధైర్యంగా చెప్పుకునే రోజు మనకి ఎప్పుడు కూడా ఉండదు. ఎంత మనం బ్రతికి ఉన్నా కూడా మనకి దేవుడు ఏదో ఒక చిన్న సమస్యను పెడతాడు, ఏదో ఒక చిన్న బాధను పెడతాడు, ఒక దుఃఖాన్ని మనకి కలిగిస్తాడు. అలాగే మనం చూస్తే ఈ 40 దినాలు కూడా మనం అనుకున్న తీర్మానాన్ని, మనం అనుకున్న ఒక విజ్ఞాపనని మన దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి ప్రతి దినము మనం అంగలార్చిన స్త్రీల వలె, లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఇక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి అంగలారిస్తున్న ప్రతి ఒక్క సమస్య కోసము మన ప్రయాసం ఎంత మాత్రం కూడా వ్యర్థము కాదు. ఎందుకంటే మన దుఃఖాన్ని చూసే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, ఆదరించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆదరణకర్త దేవుడు మనకు తోడై ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. కీర్తన గ్రంథము 94:19 చూస్తే, నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంలకు నెమ్మది కలుగు చేయించినది. మన అంతరంగంలో అంటే విచారాలు చాలా ఎక్కువగా ఉంటాయట, అయినప్పటికీ మనకి దేవుడు సహాయంగా ఉన్నాడంట. ఆయన యొక్క ఆదరణ మనకి ఏటొస్తుందండి, మనకి ప్రాణానికి ఆదరణ అనేది కలుగు చేస్తుంది. మనం కృంగిపోకూడదు. ఈ స్థలానికి మనం ఎందుకు వచ్చాము అంటే కృంగిపోవటానికి మనము రాలేదు, దేవుని ద్వారా ఆదరణ పొందుకోవటానికి మనం ఈ స్థలానికి వచ్చినాం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించెదను. అంటే మనకు దేవుని యొక్క వాక్యం కానీ మనం వినకపోయినా, దాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఏమవుతామండి, మన శ్రమలో మనం ఏమైపోతాము, నశించిపోతామట. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా మనము నడవలసిన వారంగా ఉండాలి. నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి. మనం ఆదరణ కావాలని కోరుకునేటప్పుడు, దుఃఖంలో ఉండేటప్పుడు, వేదనలో ఉండేటప్పుడు, మరణ పడకల్లో ఉండేటప్పుడు, శ్రమలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు మనకేమని ఇస్తుంది వాక్యము, నీ ఉపదేశము వలన నీవు నన్ను ఏం చేస్తున్నావు, బ్రతికిస్తున్నావట. నేను ఎప్పుడు వాటిని మరువను అని దేవుడు ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు. మనం ఈ స్థలానికి వచ్చామంటే మన కుటుంబంలో మనకి మన బంధువుల ద్వారా ఆదరణ కలగచ్చు, లేదా స్నేహితుల ద్వారా ఆదరణ కలగచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా ఆదరణ కలగచ్చు, లేదంటే ఇప్పుడు మన స్త్రీల సమాజం అందరూ ఎవరికి బాగులేకపోతే మనం వాళ్ళని చూడడానికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తాం, అమ్మ నీకు బాగైపోద్ది, నీకు దేవుడు తోడై ఉన్నాడని మనం వాళ్ళ బాధను తీర్చుకోలేము. కానీ మనం ఏం చేస్తాం, మనకి ఒక ఆదరణకరమైన మాటలు వారికి తెలియజేస్తాం, ఒక ఓదార్పుకరమైన మాటలు వారికి తెలియజేస్తాం. కానీ దేవుని సన్నిధిలో నీ ఉపదేశం వల్ల నీవు నాకు బ్రతికించేది, నేను ఎప్పుడు వాటిని విడిచిపెట్టకూడదట. మన దేవుని సన్నిధిలో నేర్చుకున్న ప్రతి మాట, ప్రతి విషయం, చిన్న పొల్లైనా సరే కూడా తప్పిపోదట. మన జీవితంలో తప్పకుండా అది నెరవేరుస్తుంది. మనకేం కలిగిస్తుంది, ఆదరణ అనేది కలిగిస్తుంది. లోకంలో మనకి చాలా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి.
కానీ వాటన్నిటిని తప్పించగలిగిన శక్తిమంతుడు ఎవరంటే మన ఆదరణకర్త అయిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన ధైర్యం అదే, మన నిరీక్షణ అదే, మన సహాయకుడు అతనే. అందుకు మన దేవుని నిరీక్షణ గలవారమే ఆయన ఆదరణ కొరకు లోకంలో ఉన్న వాటిని జయించడానికి మనం ఈ స్థలానికి వచ్చాం. ఈ స్థలంలో చేయబడి ప్రతి ప్రార్థన, ప్రతి దుఃఖముతో చేయ ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీరు కూడా దేవుడు తీర్చగలిగిన సమర్థుడు. ఆయనకి అసాధ్యం అంటూ కూడా ఏది లేదు. సమస్తము ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడిగా మనకి కల్పిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే లోకానుసారమైన దుఃఖాలు కూడా మనకి ఉంటాయి, ఆత్మానుసారమైన దుఃఖాలు కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మనం మామూలుగా చూసినట్లయితే మన అవసరాలను బట్టి మనము దుఃఖిస్తాం. ఇక్కడ హాగర్ను చూసినట్లయితే అబ్రహాము నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక నీళ్ళ గుడ్డినిచ్చి కొంత ఆహారాన్ని ఇచ్చి తనకి పంపిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆహారం అయిపోద్ది, నీళ్ళు కూడా అక్కడ అయిపోతాయి. అయిపోయేటప్పుడు అరణ్యంలో కూర్చొని ఏడుస్తుంది. బిడ్డను ఆ చోట పడివేసి ఆ బిడ్డను చూస్తూ నేను ఏమి చేయాలా అని ఏడుస్తుంది. కానీ అక్కడ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడండి? చిన్న పిల్లవాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడట. అక్కడ హాగరు ప్రార్థన ఆలకించాడు అని లేదు, కల్మషము లేని ఆ చిన్న పిల్లవాడిని ప్రార్థన ఆలకించి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భయపడకము, నీ కుమారుని నేను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే ఎవరిని అక్కడ ఆశీర్వదించాడు? కల్మషం లేని హృదయముతో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖపడతారో వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ హాగరు ప్రార్థన ఆలకించాడని రాయలేదు, చిన్నవాని ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనకి కనిపిస్తుంది. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నా తల్లికి ఏమి ఇచ్చాడండి? ఒక ఆదరణ అనేది దేవుడు అక్కడిగా దయచేసినట్లుగా మనకి కనబడుతుంది. అలానే హన్నాను చూసినట్లయితే దేవుని సన్నిధిలో తన కుటుంబంలో ఎంతగానో ప్రార్థించి ఉంటుంది. ఎంతమందితో తన భర్తే అంటాడు, నీకు పిల్లలు లేకపోతే ఏమి, నేనే నీ కుమారుని ఒక ధైర్యాన్ని ఇస్తాడు, ఒక ఆదరణ ఇస్తాడు. అయినా ఆమె యొక్క మనసు అంగీకరించదు. నేను నమ్ముకున్న దేవుడు నాకు ఏదో ఒక దినాన కార్యము జరిగిస్తాడు. అందుకే తన గృహములో చేసే ప్రార్థన కాదండి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మత్తురాలైనట్లు ఏం చేసిందండి? గోచాడింది, ప్రార్థించింది. తను ప్రార్థించి తన విన్నపాన్ని అంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించిన తర్వాత దేవుడు ఇంకెప్పుడు కూడా తను వేడనట్టుగా మనకి అక్కడ వాక్యంలో కనిపిస్తుందంట. దేవుని సన్నిధిలో చేసే ప్రతి కన్నీటికి కూడా దేవుడు ప్రతి దినము ఏదో ఒక దినాన మనకేమిస్తాడండి? ప్రతిఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చేసే కన్నీటి ప్రార్థన, మనం చేసే కన్నీటి విజ్ఞాపన ఎప్పుడు కూడా దేవుడు త్రోసిపుచ్చడు. ఏదో ఒక విధంగా మనకి ఆదరణను కలిగిస్తాడు. గొప్ప ప్రవక్త సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి ఎంత గొప్ప ధన్యురాలయ్యిందండి. తర్వాత పిల్లలు పుట్టారు కానీ ఆ పిల్లల కోసం ప్రార్థన చేసి గర్భఫలం పొందుకుందని ఎక్కడా లేదండి. ఎందుకంటే అన్న సమూయేలు కొరకు ప్రార్థించింది, విజ్ఞాపన చేసింది, దేవుని సన్నిధిలో మొరపెట్టి చక్కని బహుమానాన్ని అందుకుంది, చక్కని ఆదరణ పొందుకుంది. ఈ కుమారుడు నాకు చాలే అంటే ఈ దేవుడు నాకు ఎలాగైనా కార్యం జరిగిస్తాడని ఆదరణ పొందుకుంటూ ఇక ఎన్నడూ కూడా ఆమె కన్నీరు విడిచినట్లుగా మనకి అక్కడ కనిపించట్లేదు. అక్కడ వాక్యంలో కూడా మనకి తెలియపరుస్తుంది. అలానే మనం చూసినట్లయితే లోకానుసారమైన దుఃఖాలు, హాగరు తన ఒంటరితనంలో తనకంటూ తాను ఏడ్చుకుంది, తన కొరకు ఏడ్చుకుంది. ఆ బిడ్డ ఏడుకుని దేవుడు ఆలకించాడు, తన వ్యక్తిగతం అది. తర్వాత మళ్ళీ ఇక్కడ హన్నాను చూస్తే లోకంలో పడిన నిందలు, తన యొక్క దాన్ని ఏమంటారంటే ఇంకో భార్యని తన యాగలు చేస్తున్న బాధను కూడా తట్టుకోలేకపోతుంది, అవమానాన్ని కూడా తట్టుకోలేకపోతుంది, నిందను భరించలేక తనకు తాను ఆ నిందలో నుండి నాకు విడుదల కలుగు చేయాలని చెప్పి ఏం చేసిందంటే మళ్ళీ దేవునికి మొరపెట్టుకుంది. అంటే తన వ్యక్తిగతంగా తాను చేసుకుంది. ఇప్పుడు మనందరం కూడా చేసే ప్రార్థన కూడా అదే. మన పరిస్థితిని బట్టి, మన స్థితిగతులను బట్టి ప్రతి దినం కూడా మనం ఏం చేస్తామంటే మన వ్యక్తిగతంగా మనల్ని దేవుని కొరకు, మన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలండి? మన అంగలార్పు దేని కొరకై ఉండాలి? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే లోక శరీరమైన దుఃఖం మీరు పడండి, నేను మిమ్మల్ని ఓదారుస్తానని దేవుడు ఇక్కడ మాట సెలవివ్వటం లేదు. ఏమన్నాడు? దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఎవరు దుఃఖం కలగాలి? దేవుడు శిలువ మీద వెళ్తూ అంటాడు, మీరు నా కొరకు ఏడద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని మాట చెప్తాడు. అదే మాట చెప్పిన ప్రభు దుఃఖపడుకుడి, నేను మీకు ఓదార్పునిస్తున్నాను అంటాడు. ఏ దుఃఖం కావాలి యేసు ప్రభు వారు? మనలో నుండి మన సొంతమైన అంటే మనకున్న
సమస్యల నుండి మనం అంటే మన ఒక్క సమస్య నుండి మనం సమస్యల కొరకు కాదు, కానీ మన నుండి దేవుడు ఏ దుఃఖాన్ని ఆశిస్తున్నాడు? వ్యక్తిగతంగా వచ్చే దుఃఖము కాదు, మన కుటుంబం కొరకు వచ్చే దుఃఖము కాదు, మన బిడ్డల కొరకు వచ్చే దుఃఖము కాదు, మన సమస్యల కొరకు వచ్చే దుఃఖము కాదు, కానీ దేవుడు ఏమి దుఃఖాన్ని ఆలోచిస్తున్నాడంటే, ఏ దుఃఖాన్ని ఆశిస్తున్నాడు అంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరు ఓదార్చబడతారు? లోకానుసారమైన దుఃఖము కలిగి ఉన్నవారా? లోకానుసారమైన దుఃఖము మనకేమి ఇవ్వదండి, సంతోషాన్ని ఇవ్వదు. ఈ లోకంలో ఉన్నంతకాలం అవి సంతోషమనే అనిపిస్తుంది, కానీ మన నిత్య జీవంకి వెళ్ళేటప్పటికి అక్కడ నిత్యము ఏముంటుందండి? దుఃఖమే ఉంటుంది. ఎన్నడూ కూడా అక్కడ సంతోషం అనేది ఉండినట్లు మనకి కనబడదు. ఎందుకంటే ఈ లోకంలో ఏంటి? లోక ఆశల వైపే మనం తిరుగుతాం, లోకంలో ఉన్న వాటి కొరకే వేగిర పడతాం, లోకంలో ఉన్న వాటి కొరకే మనం శ్రమ పడతాం, కానీ మనము దేవుని కొరకు నిరీక్షణ గల వారమే మనము ఎదురు చూడము. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎలా దుఃఖపడాలి? దేని కొరకు దుఃఖపడాలి? మన దుఃఖం ఏ విధంగా ఉండాలని మనం చూసినట్లయితే, మన దుఃఖం ఏ విధంగా ఉండాలండి? 2 కొరింథీ 7వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనము కలిగి ఉండాలంట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుందట. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదట. మన దైవ చిత్తాన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క తలంపు ఏమిటో, మనం ఈ లోకానికి దేవుడు ఎందుకు సృజించాడు, మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతి దానికి కూడా దేవునికి ఒక తలంపు అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా దేవుని చిత్తం అనేది ఉంటుంది. నువ్వు నీ కొరకు ఏడువు, నీ బిడ్డల కొరకు ఏడువు అని ఉండదు. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగో చేస్తుందట. ఆ మారు మనసు దుఃఖము ఎప్పుడు కూడా పుట్టించదట. మన దేవుళ్ళ ఆత్మీయంగా ఎదిగితే అంట, మనం ఎంత ఏడ్చినా కూడా ఎప్పుడు కూడా అది మనకి దుఃఖంగా ఉండదు. మనకన్నిటికి ఒక రోజు మనకి ఏముంటుందండి? ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరి వల్ల మనకు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2 కొరింథీ 1వ అధ్యాయము 2 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం నుండి 7 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మనకి శ్రమ, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆదరణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేశారు. అక్కడ అనేక మంది బిడ్డలకు కూడా మారు మనసు పొంది బాప్తీసాలు ఇచ్చారు. కొరింథీ ప్రాంతంలోనే ఆ సంఘం అక్కడ ఏర్పడింది అంటే ఎవరి ద్వారా అంటే, అపోస్తలుడైన పరిచారకుడైన పౌలు ద్వారానే ఆ స్థలమందు సంఘం అనేది ఏర్పడింది. కానీ కొంతకాలం అప్పటికి అది అయిపోయిన తర్వాత వచ్చే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ తన సేవ ముగించుకొని విన్నవారికి చెప్పాడు, వినకపోయిన వారికి అక్కడ తన పాదధూళిని దులిపేసి వచ్చి ఇంకా వేరే అన్నిలకు తన సువార్తని ప్రకటించడానికి ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకరోజు దేవుడు దర్శనం అంది అతనికి కనబడి, నువ్వు భయపడకు, ఈ స్థలం ముందు ఇంకా అనేక మంది నా ప్రజలు ఉన్నారు, వీరికి నీ సువార్త మనం అందించాలని చెప్పి అక్కడ దేవుడు తన ఆదరణ కలిగించాడు. నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నరుడు నీకు ఏమి హాని కూడా వారు నీకు చేయరు, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి. ఎవరి వల్ల ఆదరణ పొందుకున్నాడండి? దేవుని వల్ల అక్కడ పౌలు గారు ఆదరణ పొందుకొని మరొక సంవత్సరంన్నర ఆ ప్రాంతంలో ఉండి పరిచర్య చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కొంతకాలం అయిపోయిన తర్వాత క్లోయ ద్వారా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకున్నాడు. ఏంటంటే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా పాపముతో నిండిపోయిందట, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారంట, లైంగికమైన సమస్యలు, సంఘం విభజన జరిగిందట, ఆహారపు అలవాట్లు మారిపోయింట, అనేకమైన పద్ధతులు అక్కడ వారికి వారే వ్యక్తిగతంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. వాటన్నిటి విషయమే కూడా ఎంతగానో దుఃఖిస్తున్నాడు. అక్కడ ఆ సంఘం ఎంతగానో పాడైపోతుందని అక్కడ ఎంతగానో దుఃఖిస్తున్నాడు. దైవ చిత్తానమైన మనస్సు అని అంటే దేవుని దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో అది అక్కడ జరగలేదని చెప్పి పౌలు గారు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే, మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. అంటే ఇంకొకసారి నేను పడిన అవమానము. పౌలు గారికి ఆ ప్రాంతంలో ఏం కలిగిందంటే, పౌలు గారికి మించిన వాక్యోపదేశకులు అక్కడ వచ్చారంట. అక్కడ వచ్చిన వారు ఏమన్నారంటే, పౌలుని అవమానపరిచారు, నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నువ్వు బోధిస్తున్నావు, నీ బోధ మంచిది కాదు, అనేకులకు నీ వైపు నువ్వు తిప్పుకుంటున్నావు, కానీ ఈ బోధ
మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు, నువ్వు అపోస్తులుడు అని తనకి ఏం చేశాడు, దూరపరిచారు, తనని అవమానం చేశాడు. తను పుట్టిగా ఉన్నామని తన స్థితిని బట్టి కూడా అవమానపడ్డారు. అయినప్పటికీ కూడా దాన్ని బట్టి కూడా తను చింతించలేదంట. దేని వరకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే అక్కడ కొరింథీ సంఘం యొక్క మారు మనసు కోసం వారి హృదయాలు మరలా దేవుని తట్టు తిప్పబడాలని అక్కడ దుఃఖించినట్లుగా మనకి కనబడుతుంది. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి ద్వారా కూడా అక్కడ ఏం పొందుకున్నాడు, అవమానం అనేది పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ ఉత్తరం మీకు రాస్తున్నాను అంటే ఎందుకంటే మీకు తెలియపరచడానికి కానీ ఆ వ్యక్తికి మరలా తిరిగి మీరు శిక్షించడానికి కాదు. ఎందుకంటే దేవుని ప్రేమను కలిగి ఉన్న మనము మన పట్ల ఒకరు అవమానపరిచినా మనల్ని తండ్రి శిక్షించినా కూడా మనం వాళ్ళకి ఏం చేయాలా, క్షమించే గుణం మనకి ఉండాలా. అందుకు మీరు వాటి విషయమే మీరు చింతించద్దు, నాకు గొప్ప ఆదరణ కావాలని చెప్పి మొదటి పత్రికలో అక్కడ రాసినట్లుగా మనం దేవుని యొక్క ఈ పత్రిక మొదటి పత్రిక అక్కడ తిమోతి ద్వారా వెళ్ళిన తర్వాత 2 సార్లు కూడా తిమోతి ద్వారా మంచి వార్త అనేది పౌలు గారికి అక్కడ అందలేదు. ఇంకా అక్కడ చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఉన్న చాలా వేదన పడుతున్నాడు. ఎందుకంటే అక్కడ తను చేసిన ప్రయాసం అంతా కూడా ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. మనం ఒక పని కార్యక్రమం చేసామంటే బిడ్డలకు అది నేర్పించాము అంటే వాళ్ళు తిరిగి అది నేర్చుకొని మనకి చెప్పినప్పుడే మనం ఏం చేస్తాము, అమ్మ నేను చెప్పినందుకు ఎంత బిడ్డలు నా పేరు నిలవబెట్టారు, నా మాట నిలవబెట్టారు, మంచి పేరును తెచ్చిన బిడ్డలని మనం ఎంతగా ఆదరణ మేము పొందుకుంటాం. ఎందుకు మనకు మనమే పొంగిపోతాం, నా మాట ఆలకించాక. ఇక్కడ ఎంత శ్రమ పడ్డాడంటే ఇక్కడ పౌలు గారు మనం చూసినట్లయితే వారి కొరకు నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. అయినప్పటికీ వారు త్రోవ తప్పి తిరిగిపోతున్నారు. ఆ తర్వాత 3వ పత్రికలో చూస్తే తీతు ద్వారా తను అక్కడ యొక్క వర్తమానాన్ని తనకి తెలియజేయడం జరిగింది. అప్పుడు తనకు అంటే మరలా వారు కొరింథీ సంఘం అంతా మరలా కూడా అక్కడ మారు మనసు పొందినట్లుగా మనకి కనబడుతుంది. ఆ తీతు రాసిన తర్వాత ఆ పత్రికను మళ్ళా తీతు ద్వారా 2వ పత్రిక పంపించడం అనేది జరిగింది. నేను ఏ విధంగా అయితే క్రీస్తులో శ్రమ పడ్డానో మీరు కూడా అదే శ్రమ పడుతున్నారు. కానీ నేను ఎట్టి శ్రమను ఇక్కడ కలిగి ఉన్నానో మీరు కూడా అట్టి శ్రమను పొంది ఉన్నారు. నేను ఎంత శ్రమ అయితే పొంది ఉన్నానో క్రీస్తు ద్వారా అంత ఆదరణ కూడా నేను పొంది ఉన్నాను. అంటే ఒక వ్యక్తి మారాలని తనకున్న తాపత్రయం, ఒక వ్యక్తి దేవుల్లో ఎదగాలని తనకున్న తాపత్రయం. అంటే ఒక వ్యక్తిని నేను మార్చానంటే తిరిగి పాడైపోతే మనకి ఎంత బాధకరం అండి. ఆ విషయం కోసం మనం ఎంత దుఃఖిస్తామో అక్కడ పౌలు గారి యొక్క దుఃఖము వ్యర్థము కాలేదు. ఆ ప్రజల ద్వారా ఆదరణ పొందుకున్నాడు. పౌలుకున్న ప్రతి సమస్యను కూడా చెప్పాడంట. పౌలు తన పరిచయ జీవితంలో ఎన్నో విధాలుగా దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, తర్వాత ఉపవాసం ఉన్నాడు, ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపాడు. వాడ ప్రయాణంలో కూడా అతనికి ఎన్నో ఇబ్బందులు కలిగాయి. ఇంకా చెప్పలేని అనేకమైన సమస్యలు అతనికి ఉన్నాయి. కానీ దానికి ఎవరు తనకి ఆదరణకర్తగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు అతనికి ఆదరణకర్తగా ఉన్నాడు. నేను ఏ దేవుని ద్వారా ఆదరణ పొందుకున్నానో అట్టి ఆదరణ మీరు కూడా పొందుకోవాలి. అంటే నేను మాత్రమే క్షేమంగా ఉండాలని కాదనక తన కోరిక, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవడం, ఇతరుల యొక్క ఆదరణ కోరుకోవడం పౌలు గారి యొక్క ఉద్దేశం. క్రీస్తు కూడా మన కొరకు దేనికి వచ్చాడు ఈ లోకానికి, దేవదూత స్వభావాన్ని మానుకొని అబ్రహాము సంతానములో ఉండంటే అబ్రహాము పిల్లల వలె వచ్చాడు ఈ లోకానికి. మానవ శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి తాను కూడా ఏం చేశాడండి, శ్రమను అనుభవించాడు. ఈ శ్రమను అనుభవించి తను శ్రమను అనుభవిస్తూ కూడా శ్రమలో ఉన్న వారికి సమాధానాన్ని కలుగజేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మనకి కనిపిస్తుంది. ఆయన శ్రమ 2వ అధ్యాయంలో మనకి ఆ సంగతి కనిపిస్తుంది. అంటే ఆయన శ్రమ పడుతూ కూడా నేను పడిన శ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి ఏం కలుగు చేస్తారండి, సమాధానాన్ని కలుగు చేస్తారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. క్రీస్తు అటువంటి ఆదరణ చేశాడు. పౌలు గారు కూడా ఇక్కడ చూస్తే తన కొరకు తాను ఎప్పుడు కూడా ఏడ్చుకోలేదండి. తనకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఆ బలహీనతను బట్టి కూడా తనకి ఎప్పుడు కూడా అంటే చింత కలగలేదట. ఆ ముళ్ళు కోసం ఎప్పుడు కూడా తను దుఃఖించలేదు. ఎందుకంటే నేను ప్రతి శ్రమలో, ప్రతి విషయంలో, ప్రతి సువార్త పరిచర్యలో కూడా నాకు తోడైన దేవుడు గొప్ప దేవుడు, నాకు గొప్ప ఆదరణ కలిగించాడనే ధైర్యంతో తను నిలవబడగలిగాడట. కానీ మన దేవుళ్ళు నిలబడుతున్నప్పుడు మనలో ఉన్న ముళ్ళు మనకు తెలియకుండానే అది తప్పింపబడుతుందంట. మనం ఒకరి కోసం చేసే ప్రార్థన మనల్ని కాపాడుతుందంట. ఎప్పుడు మనం చేసుకునే ప్రార్థన కాదండి, మనం ఎప్పుడు చేసుకుంటాం ప్రార్థన, మన బిడ్డల కొరకు చేస్తాం, మన కుటుంబానికి కొరకు చేస్తాం. నేను ఒక సేవకుని ద్వారా ఉదయం పూట వాగ్దానాలు వేస్తుంటాను. ఆ సేవకుడు చెప్పే మాట ఏంటంటే మనం ప్రతిఫలం పొందటం లేదు అంటే దేనికి, అది కారణం ఏంటంటట ఎప్పుడు మన కొరకు మనం చేసుకుంటాం కాబట్టి మనం ప్రతిఫలము పొందలేకపోతున్నామట. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ప్రార్థిస్తామో, కన్నీరు కారుస్తామో,
కారుస్తామో, అది సంఘమే అవని, దేశమే అవని, లేదా ప్రజలే అవని, మన పక్కవారే అవని, మన సంఘ బిడ్డలే అవని, ఎవరి కోసమైతే మనం కన్నీరు కారుస్తామో ఆ కన్నీరు చూసి దేవుడు ఏం చేస్తాడంటే వెనకుండి మన పట్ల కార్యాన్ని జరిగించే గొప్ప దేవుడు. మనం ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నామండి? నీ వెనకుండి నేను ఉన్నాను, నీకు ధైర్యపరుస్తాను, నీకు ఆదరణ కలిగిస్తానని చెప్పేటువంటి దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం ఎంత గొప్ప ధన్యులమండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకున్న ముళ్ళను విడిచిపెట్టేశాడు, తనకున్న అనారోగ్యాన్ని విడిచిపెట్టేశాడంట, తనకున్న స్థితిని విడిచిపెట్టేశాడు. నాకు తిండి లేదు, లేదంటే నాకు అనారోగ్యం ఉంది, లేకపోతే నాకు ఆరోగ్యం లేదు, నేను బలహీనుడిని, అయ్యా నేను శ్రమల పాలవుతున్నానని చెప్పి ఏనాడు కూడా తను ఆలోచించలేదయ్యా. నాశనం అయిపోతున్న ప్రజల కొరకు, నాశనం అయిపోతున్న దేశాల కొరకు ఆలోచించాడే కానీ తనకు తాను ఎప్పుడు కూడా ప్రార్థించుకోలేదు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఇతరులకు నేను సహాయం చేస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, పగవారైనా మంచివారైనా ఏ స్థితిలో ఉన్నా కూడా నేను వారి పట్ల కార్చే కన్నీరు దేవుడు నా కొరకు కూడా కన్నీరు కాలుస్తాడు, నా కుటుంబాన్ని కూడా రక్షించడానికి దేవుడు ఆదరణకర్తగా ఉంటాడనే దేవుని యొక్క మాటల ద్వారా అతడు బలపడ్డాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే. అంత గొప్ప సాక్ష్యం చెప్పాడంటే ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని అనుకుంటాను, నేను చెప్పే మాటలు నేను మీ అందరూ ఆలకిస్తున్నారు కదా, మీరు వెళ్ళి నా ప్రకారం మీరు నడుచుకోండి అంటే మీరు వెంటనే కిందకి వెళ్ళిపోయింది ఏమంటారు, దీని ప్రవర్తన నాకు తెలియదా అని అంటారు. కానీ పౌలు గారికి ఆ మాట రాదు. ఎందుకంటే తను నిజంగా దేవుడు ఎలాగైతే బతికారో, ఎలాగైతే ఏ స్థితిలో నుండి పౌలు గారిని దేవుడు లేవనెత్తాడో దానిలోనే ధైర్యంగా నిలబడ్డాడు. పౌలు గారికి ఒక మాట కూడా అనడం లేదు, ఈ స్థలంలో నిల్చున్నామంటే నేను కూడా పాపినే, అర్హత లేని దాన్నే, కానీ నా మాటలు ఈ పూటకు మాత్రమే, ఈ గంట వరకు మాత్రమే, కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట కూడా మనకి ఏం కలిగిస్తుందండి, ఆదరణ కలిగిస్తుంది. అట్టి ఆదరణ పొందుకున్న మనము ఎంత గొప్పవారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను చూసి నడుచుకోవాలన్నాడు. అంటే దేవునిలో ఎంతలా ఎదిగాడండి, ఎంతలా శ్రమ పడ్డాడు, ఎంతలా ఇబ్బంది పడ్డాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా తన జీవితాన్ని అంతా క్రీస్తుకే సమర్పించుకున్నాడు. దేవుని కొరకైన దుఃఖం ఆయనకు ఉంది, ప్రజల కొరకైన దుఃఖం ఆయనకు ఉంది, ఓదార్పు విషయమైన దుఃఖం ఆయనకి ఉంది. ప్రజల్ని ఓదార్చాలి, వారు పాపములో పడిపోతున్నారు, వాళ్ళు నశించుకోకూడదని చెప్పి అతనికి దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలో కలుగుతుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగేటప్పుడు మనకి ఏమి, దేవుని కొరకు మనం ఏదో ఒక పని చేయాలి, దేవుని కొరకు మనం ఏదో ఒక కార్యాన్ని మనము జరిగించాలనే ఆలోచన ఉంటుంది. కానీ నాకు నేను చేసుకోవాలి, నాకు నేనే చేసుకోవాలి, నాకే పేరు రావాలని మనకి ఉండకూడదంట. ముందు ఇక్కడ కొరింథీ సంఘం అలాగే జరిగింది. ఏంటంటే నువ్వు చేసే పరిచర్య తప్పు, నువ్వు చేసేది ఇది, అంతకంతకు ఎక్కువ మంది జ్ఞానం ఉన్న రోజు రోజుకి ఏమవుతారంటే నువ్వు చెప్పేది తప్పు, నువ్వు చెప్పేది సరిగ్గా నువ్వు చెప్పటం లేదు, ఇంకా ఇంకా మంచి మాట ఏవో ఒక మాటలు చెప్పి వారిని ఏం చేస్తారంటే వారి హృదయాన్ని ఏం చేస్తారంటే వారి వైపు తిప్పించుకుంటారు. కానీ ఉన్నట్టుగా ప్రచురించేది ఎవరండి? అపోస్తలుడైన పౌలు మాత్రమే. అక్కడ పత్రిక యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, నేను వెళ్ళి మీకు నేనుండు స్థలంలో మీరు ఉండులాగని మీకు ఏం చేస్తారండి, స్థలమును సిద్ధపరుస్తాను. దేవుని కొరకు ఎవరైతే నిల్చుంటారో, దేవుని కొరకు ఎవరైతే నిరీక్షణ కలిగి జీవిస్తారో వారికి ఏం చేస్తాడు, అక్కడ మనకు ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనకు ఒక ఆదరణకర్త. నేను లేనప్పుడు మీరు సువార్త పరిచయాన్ని మీరు ఆపివద్దు, నేను లేనప్పుడు మేము ఎలా చేయాలి ప్రభా, ఈ సువార్తను మేము ఎలా చేయాలి, నువ్వు మాతో ఉండకపోతే మేము ఎలా ప్రచారం చేయాలంటే నేను లేకపోయినా కూడా మీరు భయపడవద్దు, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, మీకు ఎవరిని పంపిస్తాను మీ యొద్దకి, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్త మీ యొద్దకు పంపించినప్పుడు మీరు ఏం కలిగి ఉండాలండి, ధైర్యము కలిగి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ముందుకు మనం సాగాలి. మనతో ఉన్న దేవుడు నమ్మదగిన వాడు. మనం చేయు ప్రతి కార్యము కూడా మన వెనకుండి మనల్ని ఆదరించి మమ్మల్ని నడిపించి ముందుకు నడిపించగలిగిన శక్తిమంతుడు. మనం వెన్నడు కూడా వెనతిరిగి పోకూడదు. మనకు ఒక దేవుడు ఒక పనిని అప్పగించాడంటే దేవుని కొరకే మనము నిజముగా యథార్థతగా మనము నిలబడాలట. అట్టి నిరీక్షణ, అట్టి ఆత్మీయానుసారమైన దుఃఖము ఇక్కడ కలిగినట్లుగా మనకి తెలుస్తుంది. ఆత్మీయానుసారమైన దుఃఖములో మనం ఎలా ఉండాలి అంటే, మనం ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి అంటే, మొదటగా మనం ఏం చేయాలంటే మన పాపాలు మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మన పాపాన్ని మనం ఒప్పుకోవడమే కాదు కానీ ఇతరుల యొక్క పాపముల కొరకు మన దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలంట. ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగల్లో ఒక పండుగ ఏంటి, ప్రాయశ్చిత్తమైన ఒక దినము ఏర్పాటు చేసుకోండి అని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పండుగలంటే ఏంటి, సంతోషకరం. అక్కడ ఏం జరుగుతుంది, పండుగలంటే
ఆరంభం అంటే చాలా దీనిగా ఉంటుంది. కానీ ఏమన్నాడు దేవుడు, మీరు ఒక దినాన్ని ఏం చేయాలి, అంగలార్చాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘంలో మీ అందరూ ఏం చేయాలి, దుఃఖపడాలి. మీ పాపముల విషయమే దేవుని సన్నిధిలో మోకరించి అంగలార్చి పశ్చాత్తాప పండుగ చేయమంటాడు. అది కూడా ఒక పండుగే. ఈ పశ్చాత్తాప పండుగ ఈ స్థలంలో మనం చేస్తే నిత్య రాజ్యంలో దేవునితో మనము గొప్ప పండుగ చేసుకునే రోజు వస్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడక, ఆయన సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకోక దేవుని ఈ లోకం వైపు తిరిగితే వాళ్ళకి ఏం చేస్తారండి, ఆ స్థలము నుండి ఆ వాగ్దానం ప్రదేశము నుండి, వాగ్దానం చేసేది అబ్రహాముకు ఇచ్చిన వాగ్దాన దేశం నుండి, ఆ ప్రాంతం నుండి అక్కడ ఏం చేస్తారు, ఎవరైతే దుఃఖపడారో వాళ్ళని అక్కడి నుండి నెట్టివేసినట్లుగా మనకి కనిపిస్తుంది. లేవీకాండం 23:28 వచనంలో మనకి ఆ వచనాలు కనిపిస్తున్నాయి. మనమందరం ఏం చేయాలంటే పాపం విషయంలో మన సంఘంలో కూడుకొని, పరిశుద్ధ సంఘంలో కూడుకొని మనమందరం ఇక్కడ చేయి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన పశ్చాత్తాప పడి మన దేవుని సన్నిధిలో ప్రార్థించాలంట. యోవేలు గ్రంథంలో అంటాడు, సియోను కుమార్తె నువ్వు భయపడకము, మీరు మారు మనసు పొంది ప్రార్థన చేయండి, దేవుని సంఘంలో మీరు ప్రార్థన చేయండి, దేవుని ఆలయంలో మీరు అంగలార్చండి. దేవుని ఆలయం నుండి వెళ్ళే కన్నీరు దేవుని సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల యొక్క కన్నీరంట సిత్తోము లోయనట తడుపుతుందట. సిత్తీము అనగా అక్కడ ఏంటంటే తుమ్మ చెట్టు అంట. అదేంటంటే తుమ్మ చెట్టు అంటే, తుమ్మ చెట్టుకి మనం ఎప్పుడు కూడా నీళ్ళేసి దాన్ని మనము పెంచమండి. తుమ్మ చెట్టు ఏంటంటే దాని అంతటా అదే పెరుగుతుంది, దానికి ఒక విలువ ఉండదు, దానికి ఒక వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే దేనికి పనికి రాదు ఆ చెట్టు. కానీ అక్కడట ఈ సంఘము నుండి వెళ్ళే కదిలించబడిన సంఘము నుండి కదిలించబడుతున్న మనుషుల నుండి కదలని సంఘము నుండి అట ఈ నీరు ప్రవహించి సిత్తీము లోయను తడిపి ఆ తుమ్మ చెట్లట పెరుగుతాయంట. పెరిగి దేని కొరకు వాడబడతాయి అంటే, ప్రత్యక్షపు గుడారాన్ని దేనితో తయారు చేస్తారండి, తుంబకర్రతో తయారు చేస్తారు. బలిపీఠము దేనితో తయారు చేస్తారు, తుంబకర్రతో తయారు చేస్తారు. ధూపవేదిక దేనితో తయారు చేస్తారు, తుంబకర్రతో చేస్తారు. సముఖపు రొట్టెల వల్ల దేనితో తయారు చేస్తారు, తుంబకర్రతో చేస్తారు. సర్వలోక నిబంధన మందసం దేనితో తయారు చేస్తారండి, తుంబకర్రతో చేస్తారు. ఒక పనికి రాదు అన్న ఒక చెట్టుని దేవుడు ఎలా వాడుకున్నాడండి, దేవుని యొక్క పరికరాల కొరకు వాడుకున్నాడు. అంటే ఇది ఎలా జరిగింది అంటే, సంఘంలో చేయు ప్రార్థన, సంఘంలో కార్చే కన్నీరు, సంఘ విశ్వాసులు చేసే ప్రార్థన వల్ల ఈ స్థలంలో నుండి వెళ్ళు ప్రార్థన సిత్తీము లోయను తడిపింది. అంటే ఒక పనికి రాని చెట్టును దేవుడు వాడుకునే వృక్షంగా దేవుడు తయారు చేశాడండి. అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పాపంలో దేశం ఎంతో పాపంతో నిండిపోయింది, అన్యాయంతో నిండిపోయింది, అక్రమాలతో నిండిపోయింది. కానీ మనం కార్చే కన్నీరు ఏం చేయాలండి, వారిని ఏదో ఒక రోజు వారికి మారు మనసు అనేది కలుగుతుంది. అదే ఇక్కడ పౌలు గారికి ఉండేటువంటి వేదన, దుఃఖము కూడా, అటువంటి దుఃఖంలో కూడా దేవుడు అతన్ని ఆదరించాడు. ఏదో ఒక దినాన మంచి ప్రతిఫలం మనం పొందుకుంటాం. 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. నా జీవితంలో అయితే నేను చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు నాకు పెళ్ళి 29 సంవత్సరాలు అయింది. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, కానీ నాకు అది ఎంత ప్రార్థన చేస్తుంటే దేవుడు సాతాను అంతగా నన్ను అడ్డుపడుతున్నాడు. అంతగా లోకం అనే బలహీనతల్లోకి నెట్టేసి ఆ కార్యాన్ని జరిగించకుండా ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా నేను ఒక్కటే ఏడుస్తాను, తండ్రి నేను మరణించే లోపు నా కుటుంబంలో కార్యం నేను చూడాలి. కానీ దేవుడు ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. కానీ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే, ఇతరుల కొరకు మనము ప్రార్థన అనేది జరిగించాలి, ప్రార్థన అనేది చేయాలి. మన కన్నీరు ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. ఒక పాపి కొరకు ప్రార్థించాము అంటే, ఒక పాపి కొరకు కన్నీరు కార్చాము అంటే ఏదో ఒక దినాన మనం ప్రతిఫలము పొందుకుంటాం. మన ఈ లోకంలో మనం దేవుని ఆదరణ పొందకపోవచ్చు, కానీ మనము కార్చే కన్నీరు వల్ల దేవుని సన్నిధిలో మనము ఆదరణ పొందుకుంటామట. దేవుని రక్షణ కొరకే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలంట. దేవుని రక్షణ కొరకు, దేవుని రక్షణ అనేక మంది ప్రజలు నాశనం అయిపోతున్నారు. దేశంలో ఎంతోమంది రక్షణ లేక బాధపడుతున్నారు. వారి కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యో మేమైతే నిజ దేవుని దగ్గర కలుపుకున్నామే, ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. నీ సత్యాన్ని తెలియక, నీ సృష్టికర్తగా నిన్ను మార్చి సృష్టిని పూజిస్తున్నారు. అయ్యో నాశనమైతున్న ప్రజల కొరకు మనం కాచే కన్నీరు ఏదో ఒక దినాన మన దేశాన్ని మారుస్తుందట. మొదటిగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏ విధంగా ఉండాలండి, మన పాపం నిమిత్తమే మనము దుఃఖము కార్చేవారుగా ఉండాలి. మారు మనసు పొందుకోవటానికి అనేకుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి.
మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన దేశాల మీదకి, మన రాష్ట్రాల మీదకి, మన గ్రామాల మీదకి, మన పల్లె ప్రాంతాల మీదకి రాకుండా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. దేవుడు ఇర్మియాను ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఇర్మియా ప్రవక్తకి ఏమంటాడంటే కన్నీటి ప్రార్థన. అక్కడ యూదా యెరూషలేము ప్రజలకు చెప్తూనే ఉన్నాడు, నీ ఇక్కడ నాశనం వస్తుంది, మీరు ప్రార్థన చేయండి, దేవుని ఉగ్రత తూర్పు దిక్కు నుండి వస్తుంది, కీడు కలిగజేయబోతున్నాడు, మీరు వాటి నుండి తప్పించుకోండి, బాకానాదం ఊదండి, మీరు అంగలార్చండి, గోనె పట్ట కట్టుకోండి అంటే అక్కడి ప్రజలు ఎవరు కూడా మాట వినట్లేదు. అనేక దినములు కూడా ఎన్నో సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త కన్నీటి ప్రార్థన చేశాడు, కానీ ఎవరు కూడా వారి మాట వినలేదు. దేవుడు ఏర్పరచుకోవాలి, నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండని. అక్కడ దేవుడు అంటాడు, అయ్యా నేను సరిగ్గా నాకు సరిగ్గా రావు, నా వయసు చిన్నది, నేను ఈ ప్రజలు నేను ఎలా నడిపించాలి, ఎలా నేను మాటలు అంటే వీరిని ఎలా నీ వైపు తిప్పాలి, వీరిని ఎలాగ నీ ఉగ్రత నుండి నేను తప్పించాలంటే తన గొంతు పట్టుకొని ఏమంటాడు, నీ నోటికి నేను తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళి వారి మధ్య నీ పరిచర్యను సాగించమని పంపిస్తాడు. ఆ దేశం మీదకి ఉగ్రత రాకుండా ఎంతగానో ప్రార్థిస్తాడట. తన మీద జలమయముగా ఉన్నటువంటి కళ్ళు కన్నీరుగా అయిపోయేటటువంటి విధంగా ఏడుస్తాడట. ఏడ్చినప్పుడు అక్కడ ప్రజలు వినరు. ఇర్మియా ప్రవక్త యొక్క మాటలు మనకి ఇక్కడ వినపట్టినట్లుగా కనపట్లేదు. ఎంతో మంది బిడ్డలకు కూడా ఏదో చెప్తున్నారులే, వీరు నమ్ముకున్నారు కాబట్టి మమ్మల్ని చెప్తున్నారే కానీ ఈ లోకంలో ఉండే సుఖము కొరకు, ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు వేగిర పడిపోయి మన నిజ దేవుని యొక్క మనస్సును మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తాము. ఏదో ఒక సమయం వస్తుంది, చనిపోయే ముందేనే మనం మారు మనసు పొందుకొని చనిపోవచ్చు. కానీ ఉగ్రత అనేది మనకి ఎప్పుడు కూడా చెప్పిరాదు. సునామీ కానీ, వరదలు కానీ, లేదా భూకంపాలు కానీ ఏ రోజు మనకి చెప్పిరావు. ఈరోజు భూకంపం వస్తుంది అని అంటే మనం ఎంత సిద్ధపడతాం కానీ రాదు. తుఫాన్ ఉంది 4 రోజులు అంటే ఈ రోజు పైపులు వేసుకొని మోటార్లు ట్యాంకులు నింపుకుంటాం కానీ తుఫాన్ రాదు. అది ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక స్థితిలో వస్తుంది. అది ప్రతిదీ కూడా దేవుని చిత్తము లేనిదే జరగదంట. అలాగే దేవుని యొక్క ఉగ్రత కూడా ఎప్పుడు ఎవరి మీదకి, ఏ రాజ్యం మీదకి, ఏ రాష్ట్రం మీదకి వస్తుందో కూడా తెలియదు. కానీ ప్రతి ఒక్కరి సిద్ధపాటు కోసం మనం ఏం చేయాలా? అంగలార్చే వారంగా మనం ఉండాలంట. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఎలాగైతే అంగలార్చారో ఆ విధంగా మనము అంగలార్చాలట. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థించాలంట. మరి ఎప్పుడు కూడా మన ఉగ్రతలో మనము పాలుపోకూడదు. ఎందుకంటే మనం పాపముల చేత దేవునికి మనము దగ్గర అయిపోయినాము. ఇక్కడ నినివే పట్టణానికి దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి యోనా నువ్వు సువార్త ప్రకటించు, వారి అతిక్రమం నాకు ఎంత బాధ కలిగిస్తున్నాయంటే నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? రాజుతో సహా ఉపవాసం ఉండి, పశువులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని వాళ్ళు అక్కడ దుఃఖించినట్లుగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ప్రవక్త ఇర్మియా, చిన్న ప్రవక్త యోనా. కానీ ఏ సమయంలో ఏ కార్యము జరగాలో అది అప్పుడే జరుగుతుంది. పెద్ద ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఎంత అంగలార్చాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖించాడో అదంతా దేవుడు చూడలేదా? ఇర్మియాను బట్టి ఆ ప్రాంతానికి రక్షణ ఇవ్వలేకపోయింటాడా? కానీ అది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలో జరగాలి. చిన్న ప్రవక్త అయినటువంటి యోనా యొక్క మాటలు విని నినివే పట్టణం వచ్చి మోకరించి అంగలార్చి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రాంతానికి దేవుడు ఏమిచ్చాడండి? రక్షణ అనేది ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అలానే మన పెద్ద సంఘమైనా చిన్న సంఘం మీద మనకు అనవసరం. కానీ మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో, మనం దేని కొరకు అంగలారుస్తామో, దేని కొరకు వేదన పడుతున్నామో, దేని కొరకు మనం దుఃఖిస్తున్నామో అది మన హృదయంలో తెలుసు. కల్మషము లేని హాగరి బిడ్డ యొక్క ఏడుపుని దేవుడు విన్నాడు. అటువంటి కల్మషము లేని మన హృదయాల యొక్క వేదన కూడా ఎవరు ఆలకించాలండి? దేవుడు ఆలకించాలి. మన ప్రార్థన ఎలా ఉండాలండి? కల్మషం లేకుండా ఉండాలి. ఈ స్థలం ముందు చేయు ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మన సంఘానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఉదయకాల సమయం ముందు ప్రతి తల్లి కూడా, ప్రతి ఒక్కరికి కొరకు కూడా ప్రార్థిస్తుంది. వ్యక్తిగతంగా చేసుకోవడానికి అంటే మన కుటుంబాన్ని కొరకు చేసుకోవడానికి అందులో అవకాశం రావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రార్థనలో మనం ఏం కలిగి ఉండాలి? ఏకీభవించాలి. మనం ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామో దేవుడు మన కార్యాలు ఆలస్యమైన ఆయన చేయక మానడు. ఏదో ఒక దినాన్ని మనము ప్రతిఫలము పొందుకుంటాము. ధనవంతుడు చూస్తే భూలోకంలో తన సుఖాల కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. లాజరు అయితే పేదరికముతో దుఃఖిస్తూ దేవుని కొరకు ఎదురు చూశాడు. కానీ ఎవరు ఆదరణ పొందుకున్నారు? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఆదరణ పొందాడు. దేవుని యొద్దకు వెళ్ళిన ధనికుడికి ఏమైపోయింది? దుఃఖమే మిగిలింది. తను దుఃఖపడుతూ కాక, అయ్యో ఈ మాటలు నాకు అన్నదమ్ములకి తెలియదే, దేవుని యొక్క సత్య సువార్త అన్నదమ్ములకి తెలియటం లేదే, నేను వెళ్ళి వాళ్ళకి తెలియపరుస్తాను అనుకుంటున్నాడు. కానీ ఒకసారి జరిగిన తర్వాత, ఒకసారి దేవుని తీర్పు జరిగిన తర్వాత, ఒకసారి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఆపేవారు ఎవరు కూడా ఉండరు. ఈ లోకంలో పొందుకున్న
దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏ వ్యక్తి అయితే పొందుకుంటామో, ఏ వ్యక్తుల మీద మనం అనుభవిస్తామో, దేవుని రాజ్యంలో మనం ఏం చేస్తామంటే నిత్యం అక్కడ ఏముంటుంది, ఆనంద సంతోష గానములతో పరిశుద్ధుడు 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 అని వెళ్ళవేళ మనం ఏం చేస్తాము, శుద్ధి గానములు చేస్తాం. లేదంటే ధనవంతుల్లాగా మనం ఏం చేస్తాం, నరకములు ఎల్లప్పుడూ దుఃఖపడుతూనే ఉంటాం. ఎంత ఏడ్చినా కూడా దేవుడు కనికరించడు. సమయం అయిపోయిన తర్వాత మనం దుఃఖించినా కూడా అది లాభం లేదు. ఇస్కరియోతు యూదా దేవుని అప్పగించిన తర్వాత, అప్పగించక మునిపే పశ్చాత్తాపడుంటే ఎలా ఉన్నో, కానీ అప్పగించిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడండి, అంగీకరించలేదు. యాకోబు ఏశావును చూస్తే తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. కానీ అక్కడ యాకోబు వెళ్ళి ఏం చేసుకోవడం, తన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఆస్తితో యాకోబు వెళ్ళిపోలేదండి, ఆశీర్వాదంతో యాకోబు అక్కడ నుండి వెళ్ళాడు. ఆస్తితో వెళ్ళుంటే తన మామ దగ్గర పని చేయకపోయి ఉండేవాడే కాదు, ఇంత డబ్బు ఇచ్చి రాహేలు వెంటనే పెళ్లి చేసుకునేవాడేమో. కానీ అక్కడ ఎలా వెళ్ళలేదండి, ఆస్తితో వెళ్ళలేదు. ఆశీర్వాదం అనే జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదం ద్వారా ఆ ప్రాంతం నుండి తను వెళ్ళినట్లుగా చూసింది. తర్వాత మనకు ఆశీర్వాదం కావాలని ఏశావు ఏడ్చినా కూడా అది జరగలేదు. ఒకసారి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదమైన, ఒకసారి దేవుని నుండి వచ్చిన శాపవచనమైన మన మీద పడింది అంటే అది ఎవరు తప్పించుక ఎవరి వశం కూడా కాదు. దేవుని నుండి వచ్చే ఉగ్రతను మనం తప్పించుకునే వారిగా ఉండాలి. మన దేశాన్ని కూడా తప్పించే మార్గం కొరకు మన దేవుని సన్నిధిలో ఏం చేయాలండి, కన్నీటి ప్రార్థన అనేది మనము చేయాలి. అప్పుడే మనం ప్రతిఫలము పొందుకుంటామట. మనం చేసిన ప్రార్థన ఎప్పుడూ కూడా లోకానుసారమైన ప్రార్థన కాదు, పెదవులతో చేసే ప్రార్థన కాదు, దైవ చిత్తానుసారమైన ప్రార్థన కావాలి. ఇక్కడ నీకు దుఃఖముతో ఉత్తరం రాస్తున్నాడు. నేను ఎంతో బాధపడ్డాను, మీ సంఘం నన్ను అవమానపరిచింది, అక్కడ కొరింథీ సంఘము నన్ను హేళన చేసింది, నేను చేసిన పరిచర్య, నేను నాటిన మొక్కలు అక్కడ ఫలించకపోయేవి, అవి వృద్ధి చెందలేకపోయేవి, తిరిగి మరలా లోకంలో పడిపోయే పిచ్చి మొక్కల వలె ఉన్నాయి అనుకుంటున్నాడే. కానీ ఒకానొక దినాన ఆయన చేసిన ప్రార్థన అక్కడ మారు మనసు కలగడం వలన ఇక్కడ పౌలు గారికి ఏం కలిగిందండి, ఆదరణ కలిగింది. మన కొరకు కూడా దేవుడు అంగలారుస్తున్నాడు. తండ్రి ఈయన నా యొద్ద నుండి తీసివేయి అంటే నేను పడుతున్న ఈ శ్రమ బాధ నా యొద్దను నాకు తీసివేయాలి అంటే నాకు వచ్చిన ఈ దెబ్బలు, ఈ శిలువ మరణం తీసి అని కాదు, ఈ పాప బ్రతుకును నా ఎదుట నుండి నువ్వు తీసి, నేను ఏ రక్తం అయితే నేను చిందిస్తున్నానో, ఏ నిష్కలంకమైన రక్తం అయితే నేను ఎవరి కొరకైతే చిందిస్తున్నానో వారిలో పాపం ఉండకుండా ప్రతి ఒక్కరి రక్తము ద్వారా ఏం పొందుకోవాలండి, ఆదరణ అనేది పొందుకోవాలి. అప్పుడే కదా యేసు ప్రభు వారి యొక్క దుఃఖాన్ని మనం తీర్చగలము. మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క రక్తం యొక్క విలువను మనం తెలుసుకుంటామో, ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆయన యొక్క త్యాగాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనము దేవుని చేత మనం ఆదరించబడతాము. మన ద్వారా దేవుడు కూడా ఆదరించబడతాడు. మన కొరకు దేవుడు ప్రతి దినం కూడా కన్నీరు కారుస్తూనే ఉంటాడు. అయ్యో నా బిడ్డ తప్పిపోతుంది, అన్నిటి కొరకు ఏడ్చాడు అంటే అది పర్వాలేదు. ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలియదు, ఆయన మార్గం తెలియదు, ఆయన సత్యం తెలియదు, ఆయన జీవము తెలియదు. కాబట్టి దేవుడు వారి కొరకు అంగలార్చారు అంటే ఓకే. కానీ మనము తప్పిపోతున్నప్పుడు మన కొరకు ఏడుస్తే దేవుడు ఎంత బాధపడుతున్నాడండి, ఎంత అంగలారుస్తున్నాడండి. ఒక్కసారి దేవుని యొక్క దుఃఖాన్ని మనం గమనించినట్లయితే మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మన నడతను దేని ద్వారా సరిదిద్దుకోవాలండి, దేవుని యొక్క ధర్మశాస్త్రము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతి దినము కూడా మన ప్రవర్తనలు మనము సరి చేసుకోవాలి. విని వాక్యం ఇక్కడ మనం విడిచిపెట్టే వారంగా కాదు, కానీ దాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితం మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆదరణ పొందుకుంటాము. మన ద్వారా కూడా దేవుడు ఆదరణ పొందుకుంటాడు. మనం దైవ చిత్తానుసారమైన బ్రతుకు, దైవ చిత్తానుసారమైన దుఃఖం మన జీవితంలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనము దేవుని చేత ఆదరించబడే వ్యక్తులుగాను, ఈ లోకంలో మనకు దుఃఖము కలిగినను ఏది కలిగినది ప్రతిదీ ఎవరి చిత్తం అనేది దేవుని చిత్తమే. ప్రతిదీ కూడా పౌలు గారు దేనితో ఎంచుకున్నాడు, పెంట కుప్పతో ఎంచుకున్నాడు. నేను యోగ్యుని కాదు, నేను పాదధూళితో సమానమని ఆయన ఎంచుకున్నాడు. ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయన లెక్క చేయలేదు. దేవుడు ఎప్పుడైతే తనకు పరిచారకుడిగా పిలుచుకున్నాడో ఆనాటి నుండి తన చివరి ప్రయాణం వరకు కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. తన చిత్తం మీద, దేవుని చిత్తం మీద మనుషుల పట్ల నెరవేర్చడానికి తనకున్న దుఃఖాన్ని వ్యక్తపరిచినట్లుగా మనకి తెలుస్తుంది. పౌలు గారు కూడా తన కొరకు తను దుఃఖపడలేదు, యేసు ప్రభు వారు కూడా తన కొరకు దుఃఖపడలేదు. ప్రతి కాచిన కన్నీరు కూడా ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘము కొరకు. దేవుని యొక్క వాక్యము మనం విని దాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాలు గడిపి మనం ఇతరుల కొరకు, వారి పాపముల నిమిత్తము, వారి పశ్చాత్తాప నిమిత్తము, రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు, దేశ ప్రజల కొరకు మనం కన్నీరు కార్చే కుటుంబముగాను, సంఘముగాను మనందరం ఉండాలని దేవుడి చిన్న మాటలు దీవించి ఆస్వాదించును గాక.